learning about reproduction chapter లో sexual reproduction in animals లో చూద్దాము. అయితే లాస్ట్ క్లాస్ లో మనం సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ లో చూసాము. ఇప్పుడు సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది యానిమల్స్ లో ఎట్లా జరుగుతుంది అన్న దాని గురించి మనం ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే అసలు రిప్రొడక్షన్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం. ఏ లివింగ్ ఆర్గానిజం అయినా వాటి యొక్క పాపులేషన్ని పెంచుకునే ప్రాసెస్నే ఏమంటారు అంటే రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే, మరి సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి అంటే పార్టిసిపేషన్ ఆఫ్ మేల్ ఫిమేల్ గ్యామెట్స్ ఇన్ రిప్రొడక్షన్. రిప్రొడక్షన్లో మేల్ గ్యామెట్స్ ఫిమేల్ గ్యామెట్స్ రెండు పార్టిసిపేట్ చేస్తే దానిని ఏమంటారు అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. పార్టిసిపేషన్ ఆఫ్ మేల్ ఫిమేల్ గ్యామెట్స్ ఇన్ రిప్రొడక్షన్ కాల్డ్ సెక్సువల్ రిప్రొడక్షన్. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫెర్టిలైజేషన్. మరి ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? ఫ్యూషన్ ఆఫ్ మేల్ ఫిమేల్ గ్యామెట్స్ ఫార్మ్స్ జైగోట్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. అంటే మేల్ ఫిమేల్ గ్యామెట్స్ రెండు కలిసి జైగోట్ని ఫామ్ చేస్తే, జైగోట్ని ఏర్పరిస్తే దానిని ఏమంటారు అంటే ఫెర్టిలైజేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఫ్యూషన్ ఆఫ్ మేల్ ఫిమేల్ గ్యామెట్స్ ఫార్మ్స్ జైగోట్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. ఈ ఫెర్టిలైజేషన్ ఇట్ ఈస్ అగైన్ టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్, ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. పేరులోనే ఉంది. ఎక్స్టర్నల్ అంటే ఏంటి? బయట వైపు జరుగుతుంది ఫెర్టిలైజేషన్. ఇంటర్నల్ అంటే బాడీ లోపల జరుగుతుంది ఫెర్టిలైజేషన్. ఓకే, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే ఫెర్టిలైజేషన్ అక్కర్ అవుట్సైడ్ ద బాడీ ఇస్ కాల్డ్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫ్రాక్స్. మరి ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే ఫెర్టిలైజేషన్ అక్కర్ ఇన్సైడ్ ద బాడీ. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే హ్యూమన్స్. ఇవే కాకుండా వెల్ డెవలప్డ్ మ్యామల్స్ అన్నింటిలో కూడా ఇంటర్నల్ ఫెర్టిలైజేషనే జరుగుతుంది. ఎగ్జాంపుల్ బఫెలో, కౌ, డాగ్ వీటన్నింటిలో కూడా ఇంటర్నల్ ఫెర్టిలైజేషనే జరుగుతుంది. ఇన్క్లూడ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో, రైట్? మరి హ్యూమన్ బీయింగ్స్ని ఏమంటారు అంటే ప్లాజెంటల్ మ్యామల్స్ అని చెప్పేసి అంటారు. మరి ప్లాజెంటల్ మ్యామల్స్ అని హ్యూమన్ బీయింగ్స్ని ఎందుకు అంటారు అంటే మరి ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత ఆ జైగోట్ యొక్క డెవలప్మెంట్ని మనం అబ్జర్వ్ చేస్తే మరి మనల్ని ప్లాజెంటల్ మ్యామల్స్ అని ఎందుకు అంటారు అనేది మనకి తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ అన్నది మోస్ట్ ప్రాబబ్లీ వెల్ డెవలప్డ్ యానిమల్స్లో జరుగుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఒక పారామీషియంలో మాత్రం ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. పారామీషియం అనేది యూనిసెల్యులార్ ఆర్గానిజం అంటే సింగిల్ సెల్ ఆర్గానిజం. దాంట్లో కూడా ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మరి పారామీషియంలో ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అన్న దాని గురించి మనం ఒక్కసారి చూద్దాం. ఇవి రెండు పారామీషియన్స్. ఈ రెండు పారామీషియన్స్ జనరల్గా ఏ సెక్సువల్ రిప్రొడక్షన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో బైనరీ ఫిషన్, మల్టిపుల్ ఫిషన్ మెథడ్లో జరుగుతాయని చెప్పుకున్నాము.
అయితే ఈ ఏసెక్సువల్ రిప్రొడక్షన్, ఈ బైనరీ ఫిషన్ అయినా మల్టిపుల్ ఫిషన్ అయినా ఏవైనా సరే ఆ ఆర్గానిజమ్స్కి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. ఫేవరబుల్ కండిషన్స్ అంటే వాటికి మంచిగా వాటి యొక్క సరౌండింగ్స్ అన్నీ కూడా వాటికి కావలసిన ఫుడ్ దొరికినప్పుడు, తర్వాత చుట్టూ వాటర్ మొత్తం కూడా వాటికి అవైలబిలిటీ ఉన్నప్పుడు, ఇలాంటి ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఏ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మరి వీటిల్లో పారామీషియంలో ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్, అంటే ఫేవరబుల్ కండిషన్స్ లేనప్పుడు, ఫేవరబుల్ కండిషన్స్ లేనప్పుడు ఈ పారామీషియంలో ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. వీటికి సరిగ్గా ఫుడ్ దొరకదు, చుట్టూ వాటర్ అవైలబిలిటీ ఉండదు, అలాంటి పొజిషన్లో ఇవి సెక్సువల్ రిప్రొడక్షన్ని జరుపుకుంటాయి. ఇవి రెండు పారామీషియంలు. ఈ పారామీషియంని ఏమంటారు అంటే స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటారు. ఎందుకు అంటే వీటి యొక్క స్ట్రక్చర్ చూడడానికి ఎలా కనబడుతుంది అంటే స్లిప్పర్ లాగా మన కాలి చెప్పు ఆకారంలో కనబడుతుంది కాబట్టి దీనిని ఏమంటారు అంటే స్లిప్పర్ యానిమల్ క్యూల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే వీటిపైన మొత్తం కూడా సిలియా అనేది ఉంటుంది. ఈ సిలియా సహాయంతో ఈ పారామీషియమ్స్ అనేవి మూమెంట్ని చూపించడం, లోకోమోషన్ని చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ రెండు పారామీషియంలు దగ్గరకు వస్తాయి. దగ్గరికి వచ్చిన తరువాత ఏం జరుగుతుంది అంటే పారామీషియంలో రెండు న్యూక్లియస్లు ఉంటాయి. ఒకటి లార్జ్ న్యూక్లియస్, ఇంకోటి స్మాల్ న్యూక్లియస్ అనేవి ఉంటాయి. దీంట్లో ఈ లార్జ్ న్యూక్లియస్ అనేది డిసపియర్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఈ లార్జ్ న్యూక్లియస్ అనేది డిసపియర్ అయిపోతుంది. డిసపియర్ అయిపోయిన తర్వాత ఈ రెండు పారామీషియంలకి మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ లాంటిది ఫామ్ అవ్వగానే ఏమవుతుంది అంటే ఈ న్యూక్లియస్ తర్వాత ఈ దీంట్లోకి ఎంటర్ అవడం జరుగుతుంది. ఇందులో ఉన్న స్మాల్ న్యూక్లియస్ వేరొక పారామీషియంలోని న్యూక్లియస్ దగ్గరికి చేరుతుంది. చేరిన తర్వాత ఈ రెండు న్యూక్లియస్లు కలిసిపోయి అదొక మళ్ళీ న్యూక్లియస్గా ఏర్పడుతుంది. తర్వాత ఈ న్యూక్లియస్లో మళ్ళీ డివిజన్స్ జరిగి ఏమవుతుంది అంటే రెండు న్యూక్లియస్లుగా ఫామ్ అయ్యి మళ్ళీ దీని న్యూక్లియస్ దీనికి వచ్చేస్తుంది, దీని న్యూక్లియస్ దీనికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, రెండు న్యూక్లియస్లు కలిసిపోయి రెండు కూడా యూనిట్ అయిపోతాయి. అంటే ఏంటి, రెండు కూడా కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత ఆ రెండు న్యూక్లియస్లు కూడా పెద్ద న్యూక్లియస్గా ఏర్పడతాయి. మళ్ళీ దాంట్లో డివిజన్స్ జరిగి మళ్ళీ ఆ న్యూక్లియస్ రెండు న్యూక్లియస్లుగా డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఆ డివైడ్ అయిన న్యూక్లియస్లో ఒక న్యూక్లియస్ ఒక పారామీషియంలో, ఇంకో న్యూక్లియస్ ఇంకో పారామీషియంకి చేరటం జరుగుతూ ఉంటుంది. ఇట్లా జరగడం వల్ల ఏమవుతుంది అంటే దీనికి ఫుడ్ అవి దొరకకపోవడం వల్ల వీక్ అయిన పారామీషియం కాస్త ఎట్లా అవుతుంది అంటే రీజనరేట్ అవుతుంది. దీనికి మళ్ళీ కొత్తగా ఎనర్జీ రావడం జరుగుతుంది. ఈ రెండు పారామీషియంలు మళ్ళీ యాక్టివ్గా వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనిని దేని కిందకి చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ రెండు డిఫరెంట్ యానిమల్స్ అనేవి ఈ రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా వన్ టైప్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్గా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి సెక్సువల్ రిప్రొడక్షన్ని పారామీషియంలో ఏమంటారు అంటే సింగమి అంటారు. తెలుగులో సంయుగ్మము అని చెప్పేసి అంటారు. పారామీషియంలో జరిగే ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ని ఏమంటారు అంటే సింగమి అని చెప్పేసి అంటూ ఉంటారు.
ఇట్లా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో పర్టిక్యులర్గా పారామీషియంలో ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే హ్యూమన్స్లో ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ వాటి యొక్క సెక్సువల్ ఆర్గాన్ యొక్క స్ట్రక్చరు, తర్వాత ఎంబ్రియో ఫార్మేషను, ఎంబ్రియో యొక్క స్ట్రక్చర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.